ప్రపంచంలో ఒక్కో పువ్వుకు ఒక్కో సౌందర్యం, ఒక్కో చరిత్ర ఉంటాయి. ఈ భూమిపై ఎన్ని వేల పుష్పజాతులు ఉన్నా దేని ప్రత్యేకత దానిదే. అయితే కొన్ని మాత్రం ప్రకృతిలో 10 కాలాల పాటు గుర్తుండిపోతాయి. అలాంటి ఒక అద్భుతమే పశ్చిమ కనుమల్లో విరబూసే నేలకురించి పుష్పాలు. వీటి అద్భుతం ఏమంటే ఇవి మన నదులకు 12 ఏళ్లకు పుష్కరాలు వచ్చినట్టే 12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే ఈ పూలు వికసిస్తాయి. ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైనప్పుడు పర్వత శ్రేణులు నీలిరంగు సముద్రంలా మెరిసిపోతాయి. అయితే ప్రస్తుతం ఈ మొక్కలు అంతరించిపోయే ప్రమాదంలో పడ్డం పర్యావరణవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. దక్షిణ భారతదేశంలోని కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఈ నేలకురించి పెరుగుతుంది. సముద్ర మట్టానికి 1300 నుండి 2600 మీటర్ల ఎత్తులో పెరిగే ఈ పొదలు ఊదా, నీలిరంగు పూలను పూస్తాయి. ఈ పూల వల్లే ఆ ప్రాంతానికి నీలగిరి పర్వతాలనే పేరు వచ్చిందని ప్రతీతి. టోడా, పాలియన్ వంటి గిరిజన తెగలు ఈ పుష్పాలను పవిత్రంగా భావిస్తారు. చివరిగా 2018లో పూసిన ఈ పూలు మళ్లీ 2030లో పర్యాటకులకు దర్శనమివ్వనున్నాయి. టీ, కాఫీ తోటల విస్తరణ ఇంకా పర్యాటక రంగం పెరుగుదల కారణంగా ఈ మొక్కల ఉనికి బాగా దెబ్బతినడం ఒక విషాదం. ఈ క్రమంలో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రత్యేక పరిశోధనలు ప్రారంభించింది. బాబాబుదాన్ గిరి, కుడ్రేముఖ్, నీలగిరి వంటి ప్రాంతాల్లో ఈ మొక్కలకు ఎదురవుతున్న సవాళ్లను 3 సభ్యుల కమిటీ అంచనా వేయనుంది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ మొక్కను పర్యావరణ పరంగా అత్యంత కీలకమైనదిగా గుర్తించింది. అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంఘం జాబితాలో చేరడంతో 2024 నుండి దీనికి అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత పెరిగింది. ప్రకృతి ప్రసాదించిన ఈ నీలి అందాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత అంటున్నారు.